Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీషా టాక్స్. మనం ఈ వీడియోలో కొత్తగా విడుదలైనటువంటి టాటా కర్వ్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలా రకాలైనటువంటి స్పెసిఫికేషన్స్తో, చాలా రకాలైనటువంటి ఫీచర్స్తో ఈ టాటా కర్వ్ విడుదల కావడం జరిగింది. మరి డీటెయిల్స్ చెప్పే ముందు ఎవరైనా కానీ మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టాటా కర్వ్ కొత్తగా వచ్చినటువంటి ఈ టాటా కర్వ్లో చాలా రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తోనూ, డీజిల్ ఇంజన్తోనూ మరియు ఆటోమేటిక్ వేరియంట్లోనూ, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అనేటువంటివి వచ్చాయి. చాలా ఫ్లవర్ ఆకారంలో ఉన్నటువంటి ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా కొంచెం దూరం నుంచి చూస్తే చాలా మంచి లుక్తో కూడా ఇది వివిధ రకాలైనటువంటి వేరియంట్లో కనపడుతుంది. లోపల ఇంటీరియర్ కావచ్చు, సీట్లు కావచ్చు, చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా మీరు బయట నుంచి చూసినట్టయితే చాలా మంచి లుక్ ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ సీట్లలో ముగ్గురు ఈజీగా కంఫర్ట్గా కూర్చునేదానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి కంఫర్టబుల్గా ఈ సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ముందర కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉపయోగించడం జరిగింది. సో డోర్కు ఉన్నటువంటి ఈ హ్యాండిల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా, మామూలు హ్యాండిల్స్ లాగా కాకుండా కొంచెం రిమోట్ మోడల్తోగా చేశారు. సో ముందు వైపు నుంచి కూడా మంచి రేంజ్ రోవర్ లాంటి ఈ లుక్ను ఏర్పాటు చేయడం జరిగింది. బ్లాక్ కలర్లో, రెడ్ కలర్ లుక్లో మంచి కలర్స్ను ఉపయోగించడం అనేటువంటిది కూడా జరిగింది. సో హెడ్ ల్యాంప్స్ కానీ, టైల్ ల్యాంప్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్లో చాలా క్లియర్గా ఈ టాటాకు సంబంధించినటువంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద టాటా కర్వ్ అని చెప్పి రాయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా, గ్లాసీగా కూడా ఉంది. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి కానీ వస్తే 7 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్సాక్షన్ మరియు టర్బో ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజన్ యొక్క కెపాసిటీ 1.5 లీటర్. గ్రౌండ్ క్లియరెన్సు 208 mm ఉంది. పవరు 116 నుంచి 123 bhpని విడుదల చేస్తుంది. 170 Nm నుంచి 260 Nm టార్క్ను విడుదల చేస్తుంది. ఇది 4 సిలిండర్స్ ఇందులో ఉన్నాయి. ఫ్యూయల్ కెపాసిటీ 44 లీటర్స్. బూట్ స్పేస్ ఇందులో 500 లీటర్లు. మిగతా అన్ని కార్ల కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క లెంతు 4308 mmగా ఉంది. విడ్తు 1810 mmగా ఉంది. హైటు 1630 mmగా ఉందన్నమాట. ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంది, డిఆర్ఎల్స్ ఉన్నాయి, వాయిస్ కమాండ్స్తో కూడా ఇది పనిచేస్తుంది. నిజంగా టచ్ స్క్రీన్ అయితే కనుక డిజిటల్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. 10.25 సెంటీమీటర్స్ డిజిటల్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. ఇందులో అడాస్ ఫీచర్స్ను కూడా ప్రవేశపెట్టారు. అంటే కారుకు ముందర ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులు కానీ, జంతువులు కానీ ఏదైనా వస్తే మనకు ఆటోమేటిక్గా హార్న్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. లేదంటే కనుక దానంతకదే బ్రేక్ వేసుకొని నిలిచిపోతుంది. అదేవిధంగా ఇందులో ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా పవర్ సప్లై ట్రాన్స్మిషన్, యాపిల్ కార్ప్లే సౌండ్ సిస్టమ్, అదేవిధంగా పెనరోమిక్ సన్ రూఫ్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిల్ అసిస్టెంట్ను కూడా ఇందులో ఇచ్చారు. ముఖ్యంగా వైర్లెస్ ఛార్జర్ని ఇందులో పొందుపరచడం జరిగింది. వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. ఇది 5 స్టార్ రేటింగ్ను పొంది ఉంది కాబట్టి భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కారుకు ఎంతో మంచి పేరు అనేటువంటిది ఉంది. సేఫ్టీకి మారు పేరుగాను. కాకపోతే ఇందులో ఉన్నటువంటి తక్కువ మైలేజ్ కారణంగా సాధారణ ప్రజానికానికి ఇది అంత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ మిడిల్ క్లాస్ కంటే ఎక్కువ రిచ్ ఫ్యామిలీస్కి ఈ కారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుజుకీతో కానీ పోల్చుకుంటే మైలేజ్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. కేవలము కంపెనీనే 14 కిలోమీటర్లు పర్ లీటర్ ఇచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ మైలేజ్ మాత్రము కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. ఇందులో క్రయోజెట్ అనేటువంటి ఇంజను చాలా పవర్ఫుల్ అన్నమాట. థ్యాంక్ యూ.